హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం సాఫ్ట్ స్టార్టర్ గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్ స్టార్టర్ని ఎందుకు యూజ్ చేస్తాం? సాఫ్ట్ స్టార్టర్ని మోటార్ని స్మూత్గా స్టార్ట్ చేయడానికి, స్మూత్గా రన్ చేయడానికి, మోటార్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సాఫ్ట్ స్టార్టర్ అండ్ విఎఫ్డి రెండు అప్లికేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే విఎఫ్డి అనేది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ టైప్. ఫ్రీక్వెన్సీని వ్యారీ చేసి మోటార్ యొక్క స్పీడ్ని మారుస్తుంది. ఎక్కడైతే ఏ అప్లికేషన్లో అయితే మనకి మోటార్ స్పీడ్ వ్యారీ చేయాల్సిన అవసరం ఉండదో, ఫిక్స్డ్ స్పీడ్తో మనకి ఆ అప్లికేషన్ అనేది రన్ అవుతుందో అక్కడ మనం సాఫ్ట్ స్టార్టర్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. దానివల్ల విఎఫ్డి కంటే సాఫ్ట్ స్టార్టరు మనకి చాలా తక్కువ కాస్ట్లో అవైలబుల్ ఉంటుంది. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, ఒక కన్వేయర్కి సంబంధించిన కంట్రోలింగ్ ప్యానల్ని చూద్దాం. ఇక్కడ మనం ఏబీబీ డ్రైవ్ని సెలెక్ట్ చేసాం. దాని మోడల్ నెంబరు మనం చూడొచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇది అప్లికేషన్ బేస్డ్. ఒక కన్వేయర్ అనేది స్పీడ్ వ్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, అది ఫిక్స్డ్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. అందువల్ల మనం ఇక్కడ సాఫ్ట్ స్టార్టర్ని చూస్ చేసుకున్నాం అనమాట. దీని ప్యానల్ మనం చూస్తే ఇక్కడ చూడండి రాస్తుంది బెల్ట్ కన్వేయర్ 2x37 kW మోటార్. అంటే 37 kW మోటార్స్ మనం ఈ సాఫ్ట్ స్టార్టర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నాం అనమాట. దాని మెయిన్ బ్రేకర్ అండ్ బీఓఐ స్విచ్లు చూడొచ్చు, అండ్ ఆన్ ఆఫ్ ఇండికేషన్స్, అండ్ వెంటిలేషన్ ఫ్యాన్, అండ్ ఇండికేషన్ ల్యాంప్స్. ఓకే, బీఓఐ స్విచ్ నుంచి సాఫ్ట్ స్టార్టర్కి కమ్యూనికేషన్ కేబుల్, ఎథర్నెట్ కేబుల్ కనెక్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి బయట మెయిన్ స్విచ్ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ ఈ మెయిన్ బ్రేకర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఇన్పుట్ కనెక్షన్. ఈ బ్రేకర్ నుంచి కంట్రోల్ అయ్యి అవుట్పుట్ కనెక్షన్ మనకి సాఫ్ట్ స్టార్టర్ ఇన్పుట్ టెర్మినల్కి కనెక్ట్ చేసాం అనమాట. సాఫ్ట్ స్టార్టర్ అవుట్పుట్ టెర్మినల్స్ చూడొచ్చు. ఇవి ఓఎల్ఆర్కి కనెక్ట్ చేయబడ్డాయి, 2 ఓఎల్ఆర్లు. ఎందుకంటే 2 మోటార్లు మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి. ఈ 2 ఓఎల్ఆర్లకి 2 సపరేట్ కరెంట్ సెట్టింగ్స్, రీసెట్ బటన్స్, కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఓఎల్ఆర్ అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి టెర్మినేషన్ క్యాబినెట్లో మనం ఎక్కడైతే మోటార్స్ని కనెక్ట్ చేస్తామో అక్కడికి కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది మోడ్ బస్ కమ్యూనికేషన్. ఇక్కడ మనం అన్ని సాఫ్ట్ స్టార్టర్లని మోడ్ బస్ కమ్యూనికేషన్తో కంట్రోల్ చేస్తున్నాం అనమాట. మోడ్ బస్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం. ఇంకా మనం ఇక్కడ చాలా కంట్రోలింగ్ వైరింగ్ చూడొచ్చు, రిలేస్ చూడొచ్చు, ఎంసీబీస్ చూడొచ్చు, కనెక్టర్స్. ఓకే, సో అంతేకాకుండా విఎఫ్డికి ఇంటర్నల్గా కొన్ని రిలేస్ అనేవి ఉంటాయి. అది పవర్ సప్లై, అండ్ ఇక్కడ చూసారు కదా కామన్ ఎన్ఓఎన్సి కనెక్షన్స్. ఓకే, సో ఇందులో ఉన్న రిలేస్ని, ఎక్స్టర్నల్ రిలేస్ని మనం యూజ్ చేసి ఇంటర్లాక్స్ క్రియేట్ చేసుకొని కన్వేయర్ని సేఫ్గా వర్క్ చేయించవచ్చు అనమాట. సో విఎఫ్డి యూజ్ చేయాలా, సాఫ్ట్ స్టార్టర్ యూజ్ చేయాలనేది ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్ స్టార్టర్లో కూడా ఏ సాఫ్ట్ స్టార్టర్ని ఎంచుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తే దాని వోల్టేజ్, కరెంట్ రేటింగ్, దాని కిలో వాట్ రేటింగ్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాయి అనమాట. సో మనం ఏ మోటార్ని కంట్రోల్ చేయాలో ఆ మోటార్కి తగ్గ సాఫ్ట్ స్టార్టర్ మాత్రమే ఎంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఇది 37 kW మోటార్ని కంట్రోల్ చేస్తున్నాం. ఈ ఓఎల్ఆర్స్ కూడా దానికి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో 37 kW మోటారు ఎంత కరెంట్ తీసుకుంటుంది, ఫుల్ లోడ్ కరెంట్ ఎంత, యూజువల్గా మనం మన ఫార్ములా ప్రకారం లెక్క వేసుకోవచ్చు. కానీ బెస్ట్ వే ఏంటంటే మోటార్ మీద ఉన్న నేమ్ ప్లేట్ డీటెయిల్స్ని చూస్తే మనకి క్లియర్గా ఎంత మ్యాక్సిమం ఫుల్ లోడ్ కరెంట్ తీసుకుంటుందని అర్థమవుతుంది. దానికంటే ఒక 80% మనం యాంపేర్ సెట్టింగ్ చేసుకుంటే మోటార్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది అవసరాన్ని బట్టి మనం 90% వరకు కూడా పెంచుకోవచ్చు, కానీ ప్రిఫరబుల్ ఏంటంటే ఒక 80%. సో మనకి ఓఎల్ఆర్ కూడా ఫెయిల్ అయితే ఇంకా నెక్స్ట్ ప్రొటెక్షన్ ఏంటి, మెయిన్ బ్రేకర్. సో ఆ మెయిన్ బ్రేకర్ రేటింగ్ కూడా మనం ప్రాపర్గా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మోటార్ని సాఫ్ట్ స్టార్టర్ని యూజ్ చేసి కంట్రోల్ చేస్తాం.